హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. కూటమి అభ్యర్థులకు క్షేత్రస్థాయిలో వింత వింత అనుభవాలు ఎదురవుతున్నాయంట. ముఖ్యంగా బీజేపీ అభ్యర్థులకు అలాగే జనసేన అభ్యర్థులకు రకరకాల ప్రశ్నలతో జనం వేధిస్తున్నారని ప్రచారం జరుగుతుంది. ఇకపోతే విజయవాడ వెస్ట్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సుజనా చౌదరికి అయితే రకరకాల ఎక్స్పీరియన్స్ ఎదురవుతున్నాయని స్థానికంగా వినిపిస్తున్న టాక్. ముఖ్యంగా ఆయన మీద మీరు 6,000 కోట్ల మోసం చేశారంటగా అని చెప్పి రకరకాలుగా జనం విసిగిస్తున్నారని స్థానికంగా ప్రచారం జరుగుతుంది. ఇకపోతే ఆయన ఏమో రామరాజ్యం రావాలి, వైసీపీ అరాచక పాలన పోవాలి, డబుల్ ఇంజన్ సర్కార్తోనే అభివృద్ధి అని చెప్పి ఏవో కాకమ్మ కథలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి విజయవాడ వెస్ట్ అంటే మినీ ఇండియా లాంటి ఆర్థికంగా పారిశ్రామికంగా అంటే ఆంధ్రప్రదేశ్కే ఒక పెద్ద రాజధానిగా దాన్ని చూస్తూ ఉంటారు. అట్లాంటి నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకంగా సుజనా చౌదరిని నిలబెట్టడం అన్నది కూటమి చేసిన ఒక పెద్ద తప్పిదం అన్న చర్చ అయితే జరుగుతోంది. ఆయన మీద వైఎస్ఆర్సీపీ నుంచి ముస్లిం మైనార్టీకి చెందిన షేక్ ఆసిఫ్ అనే అభ్యర్థిని నిలబెట్టారు. వ్యూహాత్మకంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు ఫలితం ఏ రకంగా రాబోతుందన్న చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఈయన చేస్తున్న ప్రచారంతో జనం నుంచి ఈ చర్చ అయితే జరుగుతుంది. గతంలో టీడీపీలో ఉన్నప్పుడు ఈయన కేంద్ర మంత్రిగా పనిచేస్తున్న తరుణంలోనే ఈయన మీద ఈడీ కేసులు నమోదైనాయి. అప్పట్లో తిన్నవా సుజనా అని చెప్పి ఒక డైలాగ్ కూడా బాగా ఫేమస్ అయిందనమాట. ఒకసారి ఆయన చేసిన మోసానికి సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం. బ్యాంక్ ఫ్రాడ్ ఆఫ్ మోర్ దాన్ 6,000 crores 120 షెల్ కంపెనీస్ అని చెప్పి ఈడీ ఇచ్చిన ట్వీట్ అనమాట. ఇది సెర్చెస్ అండర్ PMLA వర్ కండక్టెడ్ ఇన్ కేస్ ఆఫ్ శ్రీ వైఎస్ చౌదరి యలమంచలి సుజనా చౌదరి అని ఎంపీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టు ఇన్వెస్టిగేట్ బ్యాంక్ ఫ్రాడ్ ఆఫ్ ఓవర్ 6,000 crore బై మోర్ దాన్ 120 షెల్ కంపెనీస్ కంట్రోల్డ్ బై శ్రీ వైఎస్ చౌదరి. ఈడీ అలెజెస్ 5.7 thousand crore లోన్ ఫ్రాడ్ బై టీడీపీ ఎంపీ సుజనా చౌదరి. సమన్స్ హిమ్ ఫర్ క్విజింగ్ 6 cars సీజ్డ్. Sujana in the soup. 120 shell companies allegedly used to launder the bank loans these firms had obtained. CBI's Bangalore office registers 3 FIRs based on complaints from Central Bank of India, Andhra Bank and Corporation Bank. 6 high-end cars seized from YS Chowdhury's Sagar Society residence in Banjara Hills. The TDP MP told to appear because ED on November 27. సో ఈయన మీద మనీ లాండరింగే కాదు, ఫేమా యాక్ట్ కింద కూడా ఈయనను అప్పట్లో అరెస్ట్ చేస్తారన్న ప్రచారం జరిగింది. ఇప్పుడు అంటే ప్రత్యర్థి పార్టీ అయిన వైఎస్ఆర్సీపీ ఈయన పాత కథల్ని, పాత అక్రమాల్ని, పాత భూ కబ్జాల్ని వీటన్నింటినీ కూడా వెలుగులోకి తీసుకొస్తున్న నేపథ్యంలో ప్రచారంలో ఆయనను మీరు 6,000 కోట్లు తిన్నారంటగా వాటిని కక్కుతారా అని చెప్పి ఒక రకంగా నిలదీస్తూ వస్తున్నారనమాట. మొన్న ఈయన అంటే ప్రచారం స్టార్ట్ చేసిన తరుణంలో ఆయనకి ఎదురైన వింత అనుభవాలు అనమాట ఇవన్నీ. ఇకపోతే శ్రీరామనవమి సందర్భంగా ఆయన జనాన్ని ఉద్దేశిస్తూ కొన్ని కామెంట్లు కూడా చేశారనమాట. ఆంధ్రప్రదేశ్లో రామరాజ్యం రావాలి, డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి, అది జరిగితేనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన పోతుందని చెప్పి ఆయన జనానికి అప్పీల్ చేస్తూ ఉన్నారు. కానీ ఆయన మాట్లాడినంత పవర్ఫుల్గా జనం అక్కడ రిసీవ్ చేసుకోవట్లేదు అనేది స్థానికంగా వినిపిస్తున్నమాట. ఇకపోతే విజయవాడ వెస్ట్లో గతంలో వెల్లంపల్లి శ్రీనివాస్ పోటీ చేశారు. అయితే ఆయన స్థానాన్ని మార్చి ఇప్పుడు షేక్ ఆసిఫ్కు ఇక్కడ సీట్ ఇచ్చారనమాట. ఆయనకు ప్రత్యర్థిగా వైఎస్ చౌదరి ఇక్కడ పోటీలో ఉన్నారు. ఇకపోతే గత ఎన్నికల్లో జనసేన తరపున పోతిన వెంకట మహేష్ 22,367 ఓట్లు సాధించారు. ఇప్పుడు ఆయన వైసీపీలో చేరడంతో వార్ వన్ సైడే అన్న చర్చ అయితే పెద్ద ఎత్తున జరుగుతుంది. జనసేనకు అక్కడ ఓటు బ్యాంక్ లేకుండా పోయింది. పైగా వైఎస్ఆర్సీపీ నుంచి షేక్ ఆసిఫ్ను నిలబెట్టడంతో ముఖ్యంగా విజయవాడ వెస్ట్లో పెద్ద ఎత్తున ముస్లిం మైనారిటీ ఓట్లన్నీ కూడా షేక్ ఆసిఫ్కు పడే అవకాశం ఉందన్న చర్చ అయితే జరుగుతుంది. అలాగే బీజేపీ చేస్తున్న అంటే ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామన్న ఒక నిర్ణయంతో పాటు CAA, NRC లాంటి చట్టాలను తీసుకురావడం కూడా మైనార్టీ ఓటు బ్యాంకును పూర్తిగా దూరం చేసినట్టయింది. సో ఈ నేపథ్యంలో మరి ఇంకొక చర్చ ఏంటంటే సుజనా చౌదరి లాంటి ఒక పెత్తందారుకు షేక్ ఆసిఫ్ లాంటి సామాన్యుడికి మధ్య జరుగుతున్న ఈ పోరులో విజయం ఎవరిదన్న చర్చ కూడా జరుగుతుంది. దీని మీద బెట్టింగ్స్ కూడా పెద్ద ఎత్తున సాగుతున్న నేపథ్యంలో మరి గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన సుజనా చౌదరి భవితవ్యం ఏం కానున్నది చూడాలి. ఇకపోతే తాను కృష్ణా జిల్లా వాసిని, అట్లాంటిది తన సొంత జిల్లాలోనే పోటీ చేయడం గర్వకారణం అని చెప్తున్నారు. మరి ఈ పోటీని ప్రజలు స్వాగతిస్తారా లేదంటే తిరస్కరిస్తారా అన్నది వేచి చూద్దాం. జూన్ 4న రాబోయే ఫలితంతో
వైఎస్ చౌదరి భవిష్యత్ ఏందనేది తేలబోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.